నా పసుపు కుంకాలనే అపవిత్రం చేసి మీరు మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నారా? కోటి కోటి ఏం చేస్తున్నావు? కాంచన, ఎవరిది గొంతు అంత భయంకరంగా ఉంది? అమ్మవారి గొంతులా ఉంది బావా. ఏంటి ఆ అమ్మవారి గొంత? మీరు అనవసరంగా భయపడకండి. ఆ వాయిస్ ఎక్కడి నుంచి వస్తుందో ఫస్ట్ చూడండి. ఏమే కాంచన, నిమిష, కోటి, కాంచన, అమ్మవారు ఎక్కడ కనిపించడం లేదేంటి? అమ్మవారు నీలాంటి అర్భకులకి కనిపించర్రా. అక్క, నాకు భయం వేస్తుంది అక్క. అమ్మవారికి కోపం వస్తే రక్తం కక్కుకునేలా చంపేస్తారట. ఇప్పుడు మన ముగ్గురిని కూడా అలాగే చంపేస్తారంటావా? నువ్వు భయపడి నన్ను భయపెట్టకాయ. మీరిద్దరూ భయపడి నన్ను భయపెట్టకండి. మాకన్నా మీరే ముందు భయపడి చచ్చేలా ఉన్నారు. కాస్త ధైర్యంగా ఉండండి. కాంచన, నెమ్మదిగా ఈ రూమ్ లో నుంచి చెక్కేస్తే బెటర్ ఏమో. అవును, ఆగండి. ఆ తలుపులు తెరుచుకోవరా అర్భకుడా. కాంచన, అమ్మవారు మనల్ని రూమ్ లోపల లాక్ చేసేసింది. రక్తం కక్కుని చావడం ఖాయం. తారక్ సార్, ఇవన్నీ అవసరమా? అవసరం లేదు. ఒక కొరడా తీసుకువెళ్ళి అమ్మవారి వేషంలో లోపలికి వెళ్ళి ఒక్కొక్కరి వీపు విమానం మొత్తం మోగేలా కొట్టు. అప్పుడు దెబ్బకి దారికొస్తారు. అయ్యో వద్దులే తారక్ సార్, నా ప్రయత్నం ఏదో నేను ఇలాగే చేస్తాను. అర్థమైంది కదా? చెయ్యి. అమ్మవారు మమ్మల్ని క్షమించండి. దయచేసి ఒక్కసారి మీ దర్శనం ఇవ్వండి. మీలాంటి పాపాత్ములకి ఆ అమ్మవారు అంత సులువుగా దర్శనం ఇవ్వరురా. నా దర్శనం కావాలంటే నేరుగా మీరందరూ పైలోకానికి రావాల్సి వస్తుంది. పైలోకానికా? ఏంటి, వస్తారా? అమ్మా అమ్మా, ఇంకా ఈ భూమి మీద 4 నూకలు ఇంకా తినాలనుందమ్మా. అప్పుడే నన్ను తీసుకెళ్ళిపోకు తల్లి. ఏ బ్రతుకు మీద నీకు ఒక్కడికి ఆశ ఉందనుకుంటున్నావా? మాకు లేదా? మరి మీరు కూడా అమ్మవారిని వేడుకోవచ్చు కదా. అమ్మ తల్లి, నాకు కూడా ఇంకో నల్లు బ్రతకాలనుంది. నన్ను అప్పుడే తీసుకెళ్ళిపోకు తల్లి. కాంచన, నువ్వేమైనా అర్జెంటుగా అమ్మవారితో పాటు పైకి వెళ్ళిపోతావా? లేదు లేదు లేదండి. మరి నువ్వు కూడా కాస్త రిక్వెస్ట్ చేసుకో. అమ్మ తల్లి, జీవితంలో ఇంకా ఏ సుఖము సంతోషము చూడలేదు. 100 ఏళ్ల పాటు అవన్నీ చూసి వద్దాం అనుకుంటున్నాను. మమ్మల్ని రక్తం కొక్కుని చచ్చేలా చేయకు తల్లి.
మిమ్మల్ని వదిలేయాలంటే మీరు చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి. లేదంటే రేపు సూర్యాస్తమయం లోపు ఎవరి నుదుటిపైనైతే బలి తిలకం ఉంటుందో వాళ్ళు నా దగ్గరికి నేరుగా వచ్చేస్తారు. గుర్తుందిగా? చేసిన తప్పుని సరిదిద్దుకోండి. సరిదిద్దుకోండి.